దాని మీద నేను చెప్తున్నా. ఆ అమ్మాయిది కరెక్టే, ఆ అమ్మాయి విక్టిమే, ఆ అమ్మాయికి సపోర్టే చేస్తాం మేము. జానీ మాస్టర్ మాకు ఎవరో తెలియదు, మాకు అవసరం లేదు. మీరు 6-7 సంవత్సరాలు మీ స్వార్థానికి మీరు ఉపయోగించుకుని ఈరోజు పోలీస్ స్టేషన్కి ఈరోజు ఛాంబర్కి రావడం అనేది కరెక్టా కాదా? ఇస్ అ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది యాజ్ రూల్స్ ఉన్నాయి, యాజ్ అ లా ఉంది. లాలో మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అంటే తక్కువ కూడా కొన్ని మనకు తెలియవు. ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేశారు కాబట్టి ఆ అమ్మాయిని మైభవంతులు చేసి ఏమైనా వాడుకున్నారా? మరి లేకపోతే ఇంతకు ముందు ఆమె నో ఇట్స్ రాంగ్, ఇది రాంగ్, అది రాంగ్, తప్పండి. ఇవన్నీ ఒకటి మాట అంటానండి, అది ఎంత నిజాలో ఎంత అబద్ధాలో మనకు తెలియదు. ఆమె చెప్పినవన్నీ నిజాలు కావు, జానీ మాస్టర్ చెప్పినవన్నీ నిజాలు కావు, ఇక్కడ మీడియా చెప్పింది నిజాలు కావు. మనం ఒక్కటి మాత్రం చెప్తున్నామండి, ఏ ఒక్కటి జరిగినా మనం ఏం జరిగినా ఆమె దగ్గర నేను రాత్రి మళ్ళీ మీతో అందరితో నేను మాట్లాడినా ఇవాళ మొత్తం టోటల్ హిస్టరీ చూస్తే ఆమె గురువే నా దైవం అని ఒక భార్యాభర్తల కన్నా అన్యోన్యంగా ఉన్నట్టు ఫోటోలు ఉన్నాయి చాలా. ఓకే, ఇది సినిమా అనుకోవచ్చు, ఒక సినిమాలో యాక్టింగ్ అనుకోవచ్చు. ఎంతో మంది ఈరోజు ఆమె దాంట్లో కొంచెం స్వార్థం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు ఆమెకు మొత్తం టోటల్గా డాన్స్ మాస్టర్గా ఇస్తానంటున్నారు. పర్ఫార్మెన్స్ ఆమె బాగుంటుంది, ఆమె ఆల్రెడీ డాన్స్ మాస్టర్గా ప్రో అవుతుంది. ఆమె డాన్స్ మాస్టర్గా ఇప్పుడు టాప్ డాన్స్ మాస్టర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మొత్తం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మొత్తం టోటల్గా జానీ మాస్టర్ ఈమె మరి ఏమనుకున్నారో నాకేమో తెలియదు కానీ ఒక టాప్ లెవెల్లోకి తీసుకెళ్లి పెట్టాడు. అల్లు అర్జున్ గారు కూడా ఇమ్మీడియట్లీ నేను డాన్స్ మాస్టర్గా ఇస్తానన్నా చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ జానీ మాస్టర్ దగ్గర నుంచి వచ్చాయి కదా. ఆ రోజు నిజంగా 6 సంవత్సరాల నుంచి వేధింపులు జరుగుంటే షారుఖ్ ఖాన్తో మీకు డాన్స్ అసిస్టెంట్గా ఎలా జరుగుతుంది? మీకు వేధింపులు జరుగుంటే మీకు మొత్తం టోటల్గా టాప్ ఆఫ్ ది హీరోస్ అందరితో మీ డాన్స్ మాస్టర్గా మొత్తం అన్యూన్యంగా మీరు ఆయన పెట్టిన మీ ట్విట్టర్లో మెసేజ్లు కానీ ఇంకో మెసేజ్లు కానీ మీరు వీడియోస్ కానీ మొత్తం టోటల్గా ఈ పాజిటివ్గా ఎందుకు ఉంటాయి? మీకు ఎక్కడో ఒక బెదిరిస్తూ ఉంటే అదిరిస్తూ ఉంటే మీరు ఆ మాట చెప్పగలుగుతారా? ఎక్కడో ఒక ఈ రోజు బరస్టేనంటే అవుతారు కదా. ఇక్కడ నాకు జరిగింది, నాకు అర్థమైంది ఏంటో తెలుసా? పోలీసులు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ ఈజ్ అ కంటిన్యూ. 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆల్రెడీ ఈమెకి ఎదగాలని ఉంది. ఆయనకి ఏంటంటే ఆమె మీద ఆశపడవచ్చు. ఇద్దరికి రిలేషన్షిప్లో ఆమెను ఎక్కడో ఎక్కించాడు. తర్వాత ఈ ముస్లిమ్స్లోని కొంత ఇది ఉంటుంది కదా, వాళ్ళు అమ్మకి ఎన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు. అంకల్ 2 మ్యారేజ్ చేసుకోవడానికి ఏమైనా అడగమైందా లేకపోతే ఇంకోటి జరిగిందా? ఆమె ఆల్రెడీ టాప్ ఆఫ్ ది లెవెల్లోకి వచ్చింది కాబట్టి కనుక ఆమె మరి ఏమైనా విషయం జరిగిందో తెలియదు కానీ ఎక్కడో చెడింది. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇండస్ట్రీ పరువు తీసి రోడ్డు మీద పెట్టారు. ఇది వాస్తవం. కనుక ఇలాంటి వాళ్ళని నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగాలి, నిరపక్షపాతంగా జరగాలి. జానీ మాస్టర్ తప్పు చేశారా, అమ్మాయి తప్పు చేసిందా, ఇండస్ట్రీ పరువు తీసినందుకు ఇద్దరిని మొత్తం టోటల్గా ఇద్దరిని సస్పెండ్ చేయాలి. నాట్ ఓన్లీ వన్, మొత్తం ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఇద్దరిని ఈ కేసు తేలిందాకా ఈమె కూడా షూటింగ్ చేయకూడదు, జానీ మాస్టర్ షూటింగ్ చేయకూడదు. ఆర్డర్ పాస్ చేయాలి స్ట్రిక్ట్ ఛాంబర్ ఇమ్మీడియట్లీ. కేసు తేలిందాకా ఇద్దరు కూడా ఏ షూటింగ్ చేయకూడదు. మనం ఒక్కరికే సస్పెండ్ చేస్తే ఆమె ఇంకొక ఆమె నెగ్గాను అని చెప్పి ఆ కంపెనీలన్నీ ఆమెకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేయాలనేది నా కోరిక. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నేను కోరుకుంటున్నా, స్టేట్ తెలంగాణ ఫెడరేషన్కి నేను కోరుకుంటున్నా, మళ్ళీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కోరుకుంటున్నా, తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందులో మళ్ళీ మనకు ఒక 2 క్వశ్చన్లు ఏంటంటే, దీన్ని ఈజీగా తీసుకొని పూనం కౌర్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం త్రివిక్రమ్ గారి గురించి. సార్ నేను ఒక మాట అడుగుతాను సార్, పూనం కౌర్ గారు ఏదైనా యాజ్ పట్ల యాజ్ అ రూల్ మేమేమి దేవుళ్ళం కాదు, మేమేమి పోలీస్ కేసు పెట్టలేము, మేమే అరెస్ట్ చేయలేము. మేము ఛాంబర్ కమిటీ ఏం చెప్తుందంటే ఈ రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ అ గవర్నమెంట్, రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ అ పోలీస్ స్టేషన్. మీది కరెక్ట్గా ఉంది, మీకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే సబ్మిట్ చేస్తాం. ఏమి త్రివిక్రమ్ కాదని ఎంత పెద్దవాళ్ళైనా ప్రూఫ్స్ తీసుకొచ్చి మీరు ఛాంబర్లో పెట్టండి. ఛాంబర్ తీసుకోకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. ఎందుకు ఛాంబర్ తీసుకోవట్లేదు త్రివిక్రమ్ కానీ ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ ఉండి అన్నీ ఉంటే, ప్రూఫ్స్ లేకుండా మనం ఏదో మోహగానాలతో చేస్తే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదంతా మనం ఏదో కొంచెం కావాలి. కొన్ని చెప్పాను కదా నేను అక్కడ, కొన్ని విషయాలు కంటెంట్ ఉంటే, టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఉదాహరణకి మనం రమ్యకృష్ణ గారు, ఉదాహరణకి రాధిక గారు, ఉదాహరణకి రవలి గారు, రోజా గారు, మీరు అందరూ చూసుకో. వాళ్ళకి వేధింపులు లేవా? వాళ్ళకి కష్టాలు లేవా? సున్నితంగా తిరస్కరించారు, సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు, సున్నితంగా వాళ్ళు చేస్తూ వాళ్ళు ఈరోజు టాప్ ఆఫ్ ది లెవెల్కి వెళ్ళారు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళు
అందరికీ కాస్టింగ్ కౌచ్ అనేది ఒక మగపిల్లలు ఇద్దరు కూర్చున్నప్పుడు కాస్టింగ్ కౌచ్ కన్ఫర్మ్ ఉంటుంది. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, మీకు ప్రమోషన్ కోసం, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులో ప్రమోషన్ కోసం, వాళ్ళ ఆశ ఏదో లొంగ తీసుకోవడం కోసం అవతల వాడు మీకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది మోసమా, నిజమా, అబద్ధమా, మీ స్వార్థమా అనేది ఆడపిల్ల అక్కడ ఆమె అర్థం చేసుకోవాలి. మీ సాఫ్ట్వేర్ కంపెనీలో అర్థం చేసుకోవాలి. మీకు అవుట్ సోర్సింగ్ ఎక్కడెక్కడో మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు హాస్టల్లో ఉంటూ ఎక్కడెక్కడ 10,000 15,000 జీతాలు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, రోడ్డు మీద ఎంతెందుకు తిని కష్టాలు పడుతూ ఈరోజు తల్లిదండ్రులు పోషించుకోవడానికి చేస్తున్న ఆడపిల్లలు బయటకు వస్తున్నారు. ఆడపిల్లలు ఎప్పుడు జాబ్కి వచ్చారో మన సెక్యూరిటీ కోసం మనకు మనమే ఆదిపరాశక్తి అవ్వాలి, మనకు మనమే సెక్యూరిటీ అవ్వాలి, మనకు మనమే మొత్తం టోటల్గా అవసరం అయితే ఈ ఒక్కరం ఉంటే మన చేతిలో ఏది దొరుకుతున్నా మన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏది ఉన్నా సరే కొట్టే తప్పు లేదు. మనల్ని మనం కాపాడారు ఏం చేసినా తప్పు లేదు. ఇది లా చెప్తుంది అంతే తప్ప మనం ఆ రోజు నేను నమ్మాను, నేను మోసపోయానంటే మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం కాదు అలవాటు అడిగి. అది మీరు అర్థం చేసుకోండి ఆడపిల్లలు. మీరు అంతే తప్ప, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒక్కటే చెప్తున్నా, మేము ఆ రోజు నమ్మాము, మోసపోయాము తప్పు. ఆ రోజు నమ్మినందుకు అనుభవించాల్సిందే. మోసం చేయడానికి వాడి హక్కు. మోసం చేస్తూనే ఉంటారు. ఏ యూట్యూబ్లో కనబట్టలేదా, ఏ ఛానల్స్లో కనబట్టలేదా, మీ ట్విట్టర్లో కనబట్టలేదా, రోజుకి ఎన్ని జరుగుతున్నాయి. ఏ కలకత్తా మీకు ఇష్యూ కనబట్టలేదా, నిర్భయ కనబట్టలేదా, దిశ కనబట్టలేదా, ఇలాంటి కనబడని ఎన్ని వందలు ఎన్ని వేల రోజుకు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి 10 రోజుల్లో ఉరి తీస్తానన్నా కూడా జరుగుతాయి. ఆ గంట సుఖం కోసం ఏమైనా చేస్తారు. చేసే మృగాలున్నాయి. కాపాడుకోగల శక్తి ఆడపిల్లకు ఉంది. అందుకే చెప్తున్నాను, కాపాడుకోవాలి. మనం అయ్యేది మన జీవితం అవసరమైతే పని చేసుకొని బతకాలి. టాలెంట్ నసీబు ఉన్న రోజు వస్తుంది అంతే తప్ప మన మాన ప్రాణాలు తాగడబెట్టి మన మాన ప్రాణాలు లోబడి మనం పని చేసుకుని అదేదో అవకాశం ఇస్తున్నారు కదా అని మనం మోసపోవద్దు అని నేను ఆడపిల్లలకు చెప్తూ ఉన్నా. ఈ రోజు నేను చెప్పట్లేదు, ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నా. కానీ దాన్ని వేరే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అది చెప్పట్లా. మన చేతుల్లోనుంది. మనం మోసపోయామని తప్పు, మోసం చేశాడు వాడంటే వాడిని నమ్మడం మన తప్పు అని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. కనుక అర్థం చేసుకోవాలి ఆడపిల్లలందరూ మాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నది, అందరూ మాకు అక్క చెల్లెలతో సమానం, మా చెల్లెలతో సమానం, మాకు అమ్మతో సమానం. వాళ్ళందరూ ఎంతో మంది సినిమాలో నిజాయితీగా ఉన్నారు, నిజాయితీ పరులుగా ఉన్నారు. ఈ రోజు ఇంత మహామహుడు హీరోయిన్లుగా వచ్చారు. మా ఇండస్ట్రీ పరువుని దయచేసి కొంతమంది వల్ల పరువు తీయొద్దు, అందరూ అలాంటి వాళ్ళు కాదు అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందులోనే సార్ ఇంకో చిన్న పాయింట్, అల్లు అర్జున్ గారి విషయం వచ్చింది కాబట్టి, అంటే సార్ ఆ కేశవ్ గారిని బయటికి తీసుకొచ్చిన ఇష్యూ షూట్ కోసం అని చెప్పి ఆయన తప్పు చేసినా కూడా ఇప్పుడు అదేలాగా మళ్ళీ ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఆడపిల్ల ఇంకా కేసు తేలకుండానే సపోర్ట్ ఇస్తున్నారు అల్లు అర్జున్ గారు అంటూ మళ్ళీ వాదనలో కూడా వచ్చారు కదా, ఆయన ఎంతవరకు అది కరెక్ట్? ఏమండి, ఒకటి పుష్ప 2 సినిమా 700 కోట్లతో తీస్తున్నారు. పుష్ప కూడా సినిమాకి ఆటోమేటిక్గా ఆయన తప్పు చేశాడా, తప్పు చేయలేదా, ఆయన పేరు కేసు, ఆయన ఏం చేశాడు, ఏం జరిగింది మనకు తెలియదు. కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. కోర్టు వారు రైట్, అది మాకు సంబంధం లేదు కదా. కోర్టు వారు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ షూటింగ్ ఫినిష్ అవ్వకపోతే నిర్మాత నడి రోడ్డు మీద పడిపోతాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇబ్బంది ఉంది కాబట్టి. అది తప్పు. ఎవరు చూసారా మీరేమైనా? మనం ఏమైనా చూసామా? తప్పు. చట్టాన్ని ఇప్పుడు మన చేతుల్లో తీసుకోవద్దు, న్యాయాన్ని మన చేతుల్లో తీసుకోవద్దు. వాళ్ళు బెయిల్ వచ్చారు, షూటింగ్ ఫినిష్ చేశాడు. ఫర్దర్ షూటింగ్లో అల్లు అర్జున్ గారు కానీ ఫర్దర్ షూటింగ్లో ఎవరైనా చేస్తుంటప్పుడు అప్పుడు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. ఆయన మీద మీరు అభియోగాలు ఉండగా షూటింగ్ ఎలా చేశారని అడగొచ్చు. కానీ ఈ రోజు మాట్లాడడానికి ఇది నో రైట్. ఎందుకంటే అక్కడ ఒక నిర్మాత కాపాడాలి. కొన్ని 100 మంది భవిష్యత్తు ఉంది, సినిమా రిలీజ్ ఉంది కనుక దాన్ని మనం డిస్కస్ చేయాలి. గవర్నమెంట్ రైట్ ఈజ్ ద కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇస్తే షూటింగ్ చేసుకొని పని చేసుకోవడానికే కదా, బతకడానికే కదా. కనుక అక్కడ మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు అంటారా ఆ అమ్మాయికి ఆయన ఎందుకు సపోర్ట్ చేశాడు, ఏం సపోర్ట్ చేశాడు, ఆమె టాలెంట్ చూసి సపోర్ట్ చేశాడా, లేకపోతే జానీ మాస్టర్ గారి మీద కోపంతో సపోర్ట్ చేశాడా, లేకపోతే ఆమెకి మొత్తం టోటల్గా ఆమె విక్టిమ్ కాబట్టి మీకు మేము ఛాన్స్ ఇస్తామమ్మా, మీకు అవకాశం ఇస్తామా అని చెప్పారా? అది అల్లు అర్జున్ గారు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించవలసింది. అంటే ఇద్దరి మీద అభియోగాలు వస్తున్నాయి. ఇద్దరి మీద అభియోగాలు వచ్చినప్పుడు ప్లీజ్ రిక్వెస్ట్ అది టూ పీపుల్ ఈజ్ స్టాప్డ్. ఆర్టీసీ వాళ్ళని అందరినీ మన సస్పెన్షన్ లో పెట్టి మీరు ఫర్దర్ గా చాలా మహా డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, చాలా మంది డాన్స్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళతోనే మీరు
ఫినిష్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ 2 people ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయండి. ఇది నిజ నిర్ధారణ తేలిన దాకా, పోలీస్ కేసు తేలిన దాకా ఇద్దరిని ఇండస్ట్రీ నుంచి బయట ఉంచాలి. ఒక్కళ్ళ ఉంచడం తప్పు, ఇద్దరిని ఉంచాలి. ఇక్కడ అభియోగాల మీద ఇద్దరి మీద విక్టిమిజ్, ఆడపిల్లకి అన్యాయం జరిగిందనేది నేను బాధపడతా. కానీ 7 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో రాజకీయం నడుస్తుంది. ఆ రాజకీయంలో ఇద్దరిని ఒకళ్ళని బలి చేయకూడదు, ఇద్దరిని ఆపి ఫినిష్ చేయాలనేది నా రిక్వెస్ట్. అల్లు అర్జున్ గారు ఆయన మంచి మనసుతోనే పెట్టి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, దయచేసి ఈ 2 నిజాలు తేలిన దాకా ఇద్దరికి ఏ ఛాన్స్ లేకుండా సస్పెండ్ చేయమని నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఫెడరేషన్ ఇస్ హైదరాబాద్, అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీకి నా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.